ఇవాళ కాళేశ్వరంతోని 1,00,000 ఎకరాలకు మించి నీళ్ళు రాలేదని నేను నిలబడి ఎందుకు సవాల్ చేయగలుగుతున్నా అండి? నాకు ఆ మాత్రం పరిజ్ఞానం లేకుండా చెప్పను కదా! నిజంగా ఉపయోగకరం కాదా అండి కాళేశ్వరం ప్రాజెక్టు? బీఆర్ఎస్ గవర్నమెంట్‌లో నిర్మించబడిన ప్రాజెక్టు. తెలంగాణకి వరప్రదాయ అనేది బీఆర్ఎస్ ఇప్పటికీ చెప్తూ ఉంటుంది. సో, నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు ఉపయోగకరమా? కాదా? స్ట్రెయిట్‌గా ఏం చెప్తారు? సింపుల్. 12 ఇయర్స్‌లో 93,000 కోట్లు పెట్టి 1,00,000 ఎకరాలకు నీళ్ళొచ్చింది ఇప్పటి వరకు. టైమ్ బౌండ్ సొల్యూషన్ రాంది. అంటే జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ అవును. డినైడ్. ఈ 12 ఏండ్లలో మనకు కాళేశ్వరం పూర్తి గాక, ఈ పక్క పాలమూరు రంగారెడ్డి పూర్తి గాక, మన రైతులు కోల్పోయిన సంపద 2.5 లక్షల కోట్లు. 2.5 lakh crores మన ఫార్మర్స్ నష్టపోయిన పంట. అంటే రావాల్సినటువంటి పంట వాళ్ళకి రాలేదు. వాళ్ళ ఎకరాలకు నీళ్ళు వస్తే, వాళ్ళ పొలాలకు నీళ్ళు వస్తే రావాల్సిన పంట 2.5 లక్షల కోట్లు. సో నేనేమంటా అంటే తెచ్చుకున్న తెలంగాణలో మనం సొల్యూషన్స్ క్విక్గా ఎందుకు చేయలేకపోయినాం? పాలమూరు అందరికన్నా సఫర్ అయిన ప్రాంతం కదా, ఎందుకు పాలమూరు రంగారెడ్డి మీద శ్రద్ధ పెట్టలేకపోయినాం? సో వ్యక్తిని నేను బ్లేమ్ చేయడం కాదు. ఇదే 12 ఏండ్లలో ఆంధ్రాలో అడిషనల్గా ఎన్ని టీఎంసీలకు వాళ్ళు నిర్మాణాలు చేసుకున్నారు. ఒక్కొక్క ఆయకట్టుకి 4 ఆల్టర్నేట్